హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, వంగ గీత గారికి సంబంధించిన ఒక ఆడియో వైరల్ అవుతుంది సార్. అంటే ఆడియోలో పవన్ కళ్యాణ్ గారే గెలిచేస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్తున్నట్టుగా ఉంది. అసలు ఆడియో ఆమెదేనా? అసలు ఇంకా ఏం చెప్పింది ఆమె? అయితే ఈ నేపథ్యంలో ఆమె అంటే వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రశంసల వర్షం కురిపించింది అని కూడా అంటున్నారు. దీంట్లో నిజమెంత ఉంది సార్? ఈ మధ్య పిఠాపురం మీద బాగా ఫోకస్ పెరిగింది. అంటే గత కొంతకాలం నుంచి పిఠాపురం అండ్ కుప్పం ఈ రెండు వాటి మీద బాగా ఫోకస్ పెరిగింది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని కూడా ఒక నెరేటివ్ బలంగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఇప్పటి వరకు గెలిచిన దానికి కారణం దొంగ ఓట్లని. దాదాపు 35 నుంచి 55 వేల ఓట్లు అక్కడ దొంగ ఓట్లు ఉండేవి. దాన్ని పెద్దిరెడ్డి ఏరేసి రివర్స్లో వైసీపీ దొంగ ఓట్లు క్రియేట్ చేశాడు. అందువల్ల అక్కడ చంద్రబాబు ఓడిపోయే అవకాశాలు ఉంది అని ఈ మధ్య వినిపిస్తుంది. అదేవిధంగా రెండవ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం పిఠాపురం మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ టఫ్గా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి అని కూడా ఒక కథనం వస్తుంది. ఈ రెండు కథనాలు ఇలా రావడానికి నేపథ్యం ఏంటంటే బెట్టింగ్ బ్యాచ్. నేను ఇంతకుముందు చెప్పినాను, వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడతారు. అంటే ఎవరు గెలుస్తున్నారు అనేది ఒక రాంగ్ అజంప్షన్ క్రియేట్ చేసి తాము లాభం పొందాలనుకుంటారు. ఇది ఒక పెద్ద సిండికేట్ నెట్వర్క్ అనమాట. సో దీనికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే కోట్లల్లో నడుస్తుంది కాబట్టి, వేల కోట్లలో బెట్టింగ్ నడుస్తుంది కాబట్టి, సో లక్షల్లో ఖర్చు పెట్టి వాళ్ళు ఒక ఫాల్స్ ప్రాపగండాని క్రియేట్ చేస్తుంటారు. సో ఆ నేపథ్యంలో మనం కానీ చూస్తే వంగ గీతకు సంబంధించిన ఒక ఆడియో వైరల్ అవుతుంది. అందులో ఫుల్ ఆడియో లేదు, అది వీళ్ళకి కావాల్సినంత వరకు కట్ చేశారు. అది విన్నా కూడా మనకి ఎవరికైనా బ్రెయిన్ ఉండేవాడికి అర్థమవుతుంది. కానీ వాళ్ళు దాన్ని రివర్స్లో వ్యాఖ్యానిస్తున్నారు. అందులో ఆమె ఏం చెప్తుందంటే, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఆయన హీరో కదా, సినిమా హీరో. అందుకని ఆయనకి మ్యాక్సిమం అంటే 70 నుంచి 90,000 ఓట్లు పడవచ్చు అనేది ఆమె చెప్తుంది. కానీ దాన్ని వీళ్ళు ఎలా అంటే లాస్ట్ ఇది సరిగ్గా వినబడట్లేదు. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే 70,000 నుంచి 90,000 మెజార్టీ వస్తుంది పవన్ కళ్యాణ్కి అని చెప్తున్నట్టుంది. మామూలుగా మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆమె అంత ఓడిపోతానన్న ఫీలింగ్ ఆమెకి వాయిస్లో కానీ ఎక్కడా లేదు. ఆయనకి అంత మెజార్టీ వస్తుందని చెప్పడానికి ఆమె ఒక క్యాండిడేట్గా బాధ ఉంటుంది కదా, నేను ఓడిపోతున్నాను, అంత మెజార్టీ ఆయనకి రాబోతుంది, ఇవన్నీ మాట్లాడాలి కదా. అదేమి లేదా, దాంట్లో ఏముందంటే మ్యాక్సిమం 70,000 to 90,000 వస్తే గొప్ప అన్నట్టుగా ఆమె చెప్పింది. అంటే మొత్తం ఓట్లు పవన్ కళ్యాణ్కి 70,000 నుంచి 90,000 రావచ్చు. అక్కడ 2,30,000 ఉంది, 1,80,000 పైన పోలైనాయి. సో కాబట్టి ఆయనకి మ్యాక్సిమం 70,000 అంటే ఈమె మార్జినల్గా గెలుపు వచ్చే అవకాశం ఉంది. వంగ గీత ఆమె చెప్పదలుచుకుంది అది. అంటే టైట్గా ఉంటుంది, నా గెలుపు అనేది టైట్గా ఉంటుంది, బట్ నేను గెలుస్తాను నేరో మార్జిన్లో, అంటే 5 to 10,000 ఆ రేంజ్లో నేను గెలుస్తాను అన్నట్టుగా ఆమె చెప్పిందని మనం అనుకోవాలి. దాంట్లో అవంతా లేదు. దాంట్లో మ్యాక్సిమం అంటే 70,000 నుంచి 90,000 రావచ్చు అతనికి ఓట్లు అనేది ఆమె చెప్పింది. దానికి కూడా కారణం ఏంటంటే అతను ఒక రాష్ట్ర అధ్యక్షుడు కదా పార్టీకి, ప్లస్ సినిమా హీరో కదా అనేది చెప్తుంది. అంటే ఆ క్రేజ్ వల్ల అతనికి వస్తుందని. కానీ ఆమె నేను ఓడిపోతానని కానీ పవన్ గెలుస్తాడని కానీ ఆమె ఏం చెప్పలేదు. అంత మెజార్టీ 90,000 మెజార్టీ రావాలంటే అక్కడ మాటలు కాదు. ఎవరు కూడా అక్కడ 90,000 మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుందని ఎవరు కూడా చెప్పట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కూడా టైట్గా గెలవచ్చు. గెలిస్తే కూడా ఒక లో మార్జిన్తో గెలవచ్చు. అంటే ఒక 10,000 లోపలే మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంది ఒకవేళ గెలిస్తే అనేదే ఎక్కువ మంది చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏదో బ్రహ్మాండమైన మెజార్టీతో చంద్రబాబు గెలుస్తాడని ఎవరు చెప్పట్లేదు, ఇటు పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పట్లేదు. అయితే ఇంట్రెస్టింగ్గా మంగళగిరి మీద పెద్ద బెట్టింగ్లు కానీ దాని మీద పెద్ద ఇది లేదు. మంగళగిరిలో లోకేష్ వస్తాడనేది అందరికీ ఉన్న అభిప్రాయం. అందుకని బెట్టింగ్లు ఎప్పుడైనా బెట్టింగ్లు ఎప్పుడు ఉంటాయి,
టైట్ ఉందనుకుంటేనే బెట్టింగ్లు ఉంటాయి. ఒకరు క్లియర్గా స్వీప్ ఉందంటే బెట్టింగ్ కారు కదా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పట్ల స్వీప్ ఉందనుకో, వైసీపీ ఓడిపోతుందని ఎవడు కాస్తాడు, ఎవడు కాయడు. సో బెట్టింగ్ చేస్తున్నారంటేనే ఒక టైట్ పొజిషన్ అనేది ఉండాలి, అంటే కన్ఫ్యూజన్ ఉండాలి. అందుకని బెట్టింగ్ రాయిళ్ళు చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి, ఈవెన్ ఈ మధ్యనే నాకు వేరే ఫ్రెండ్ చెప్పాడు, దాదాపు 1 కోటి 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి వీళ్ళే ఒక సర్వే చేయించి ఎగ్జిట్ పోల్స్ సిస్టమేటిక్గా చేయిస్తున్నారని. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్లోకి వీళ్ళు వెళ్తారనమాట. అంటే వీళ్ళకి కాంక్రీట్గా మొత్తం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది వీళ్ళ సర్వే, సైంటిఫిక్గా సర్వే చేసుకొని ఆ సర్వే ఆధారంగా వీళ్ళు బెట్టింగ్లోకి దిగుతారు. సో ఇది నడుస్తుంది. అయితే ఆ సర్వేని మ్యానిపులేట్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళు, మేము ఇట్లా కొంత లీకులు ఇస్తారు, మేము ఇట్లా సర్వే చేసాం, ఈ సర్వేలో ఫర్ ఎగ్జాంపుల్ కూటమి అధికారంలోకి వస్తుందని తేలింది అనేది వీళ్ళు వదులుతారు. నిజానికి ఆ సర్వేలో కూటమి ఓడిపోతుందని తేలి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ సర్వేని మొత్తం అందరికి కూడా సీక్రెట్గా నీకు మాత్రమే చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దు నువ్వు అనేది అందరికీ చెప్తారు. సో ఈ సీక్రెట్ ఏమవుతుందంటే మొత్తం వ్యాపించిపోయి ఒక సర్కిల్లో ఆల్రెడీ ఒక సర్వే చేశారు, వాళ్ళకి అవసరమైతే నీకు మాత్రమే చూపిస్తానని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ లిస్ట్ కూడా చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు 2 తయారు చేసి పెట్టుకుంటారు, ఒకటి వీళ్ళ కోసం, ఒకటి ప్రజల కోసం, అంటే బెట్టింగ్లు చేసుకోసం. ఇలాంటివి రకరకాల పద్ధతుల్లో బెట్టింగ్ బ్యాచ్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక లాటరీ లేదా ఒక జూదం లాంటిది. ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ కానీ ఒక పార్టీకి వస్తుంది అనుకుంటే దాన్ని కొంతవరకు నమ్మొచ్చు. అది కూడా అబ్సల్యూట్ అని చెప్పలేము. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అనేది చెప్పలేరు, ఎగ్జాక్ట్గా పోల్ రిజల్ట్ ఉంటుందని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెసే మళ్ళీ వస్తుంది అన్నారు, అక్కడ కాంగ్రెస్ రాలేదు. ఎవరు కూడా బీజేపీ వస్తుందని చెప్పలేదు అక్కడ. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెసే వస్తుందని చెప్పారు, కాంగ్రెసే వచ్చింది. అలాగా ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ని మనం తీసుకున్నప్పుడు అప్పుడు చెప్పచ్చు, అప్పుడు మనకి పిఠాపురంలో కూడా ఎవరు వస్తారనేది చెప్పచ్చు. ఏదేమైనా పిఠాపురంలో టైట్గా ఉందనే మాట వాస్తవం. నిన్న వర్మ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేశాడు, ఇక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది, అందుకని అక్కడ ఎస్పీని కలిసి కేంద్ర బలగాల్ని అదనంగా రప్పించమని చెప్పాడు. ఎలక్షన్ కమిషన్ కూడా ఓవరాల్గా మొన్న జరిగిన తిరుపతి కావచ్చు, తాడిపత్రి కావచ్చు, తర్వాత మాచర్ల, నర్సరావుపేట ఈ ఏరియాలో జరిగిన వైలెన్స్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది. టపాసులు ఆ రోజు కాల్చకూడదు, బహిరంగంగా ర్యాలీలు చేయకూడదు, కౌంటింగ్ రోజు చేయకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున బలగాల్ని దింపడం. తర్వాత పోలింగ్ అయిన తర్వాత కూడా ఒక 25 రోజుల పాటు ఒక 30-35 బెటాలియన్స్ని అక్కడే ఉంచడం ఈ సెంటర్స్లో. ఇవన్నీ చర్యలు తీసుకోండి. ఎందుకంటే మొత్తం ఈసీ ఫెయిల్యూర్ వల్లనే ఇది జరిగిందనేది అందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. సో అందుకని కనీసం ఇప్పుడైనా లేటుగా అయినా ఈసీ మేల్కొని కొన్ని చర్యల్ని చేపట్టింది. అందుకని ఈరోజు కూడా తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రులు దేవినేని ఉమా కావచ్చు, కొల్లి రవీంద్ర కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసింది. మాచర్లు వీళ్ళు వెళ్తారంటే వెళ్ళొద్దు అని చెప్పి. ఎందుకంటే ఇలాగా వెళ్ళే గతంలో కూడా అల్లర్లోకి వీళ్ళు కారణమయ్యారు. అంతవరకు ఆమెను మెచ్చుకోవాలి. ఎందుకంటే వైసీపీ తెలుగుదేశం ఇద్దరు వ్యక్తిగతంగానే విమర్శించుకుంటున్నారు. ఆమె గతంలో పిఆర్పిలో ఉన్నింది కాబట్టి, ప్రజారాజ్యం పార్టీలో. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం, ఇప్పటికి నాకు గౌరవం ఉంది ఆయన అంటే. కాబట్టి ఆ ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా మాట్లాడకండి అనేది ఆమె విజ్ఞప్తి చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.